హరే కృష్ణ అందరికీ హైదరాబాద్ నుంచి ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, అదేవిధంగా సోమనాథ్ జ్యోతిర్లింగం ఇవన్నీ కూడా 5 రోజుల్లో, అది కూడా 5,000-6,000 రూపాయల్లో ఎలా వెళ్ళి రావాలో క్లియర్‌గా నేను వీడియో పెడుతున్నానండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లియర్‌గా అండ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. హైదరాబాద్ నుంచి మనకు ద్వారకాకి వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అదొచ్చి మనకి 37 అవర్స్ అయితే పడుతుంది. స్లీపర్ క్లాస్ వచ్చి 800 అండ్ థర్డ్ ఏసీ వచ్చి 1600 పడుతుంది. లేదు మనకి వీక్లీలో దొరకకపోతే గనక హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కి మనకు చాలా అంటే చాలా ట్రైన్స్ ఉంటాయి. సో మనం అహ్మదాబాద్ నుంచి ద్వారకాకి కూడా రీచ్ అవ్వచ్చు. సో అదైనా సరే మనకి సేమ్ ఫేరే పడుతుందండి. 780 నుంచి మనకి స్లీపర్ క్లాస్ ఉంటుంది అండ్ ఏసీ వచ్చి 1600 పడుతుంది. నేనైతే హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ అండ్ అహ్మదాబాద్ నుంచి ద్వారకా బుక్ చేసుకున్నాను. సో అహ్మదాబాద్ రాగానే అక్కడ ఒక 2 అవర్స్ మనకి వేరే ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చి అక్కడ డార్మెటరీలో అయితే వెయిట్ చేశారనమాట. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. అహ్మదాబాద్ నుంచి ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోయాం. మన బోగిలోనే ఒక గుజరాతీ ఫ్యామిలీ అయితే నాతో పాటు ట్రావెల్ చేస్తుంది అనమాట. నాతో చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. అండ్ లంచ్ టైం అయ్యేసరికి నేను లంచ్ తీసుకుంటుంటే వద్దు అని చెప్పి వాళ్ళే నాకు వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన లంచ్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ దే ఆర్ సో లవ్లీ అనమాట. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మాటల్లోనే మనం ద్వారకా అయితే రీచ్ అయిపోయాం అనమాట. ద్వారకాలో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తే మనకి రిటైరింగ్ రూమ్స్ అంటే ఐఆర్సిటీసీ ప్రొవైడ్ చేసే రిటైరింగ్ రూమ్స్ అయితే ఉంటాయండి. అక్కడే మనకి అంటే ఫ్యామిలీకి కావాల్సిన రూమ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీరు సింగిల్గా వెళ్తే మీకు డార్మెటరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అయితే ఫ్యామిలీకి రూమ్ కావాలి అంటే మనకి 2,000-2,500 అట్లా ఉన్నాయి. అండ్ మనకి డార్మెటరీ అయితే 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఈ డార్మెటరీలో మనకి అవర్లీ బేసిస్ అనమాట. అంటే 3 అవర్స్కి 300, అదేవిధంగా 6 అవర్స్కి 500 అండ్ నెక్స్ట్ ఇంకా టోటల్లీ 24 అవర్స్కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. బట్ ఫ్యామిలీతో వస్తే బయటకి వెళ్ళి రూమ్స్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్గా ఉంది. బయటకైతే రూమ్స్ మనకి ఆల్మోస్ట్ 1,500, 1,800, 2,000 లోపలనే మంచి రూమ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఒక్కలే వెళ్తే కనుక ఇక్కడ డార్మెటరీ తీసేసుకోండి బెటర్. లేదు మేము అక్కడే టెంపుల్ దగ్గరే తీసుకుంటామంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. నేనైతే స్టేషన్ లోపలే డార్మెటరీ అయితే తీసేసుకున్నాను 1000 రూపీస్ పెట్టి 24 అవర్స్కి. ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి కొత్త కుర్తా అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ద్వారకాకి వస్తున్నాను కాబట్టి కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత అట్లా వీడియో తీసుకుంటూ నేనైతే దర్శనానికి బయలుదేరాను. మనకు ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుందన్నమాట. అంటే 3:30-4 అవుతుంది. సో నేను అదే టైంలో కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు కదా అని ఎర్లీగా వచ్చేసాను అనమాట. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మనకి రోడ్డు పొడుగుతా కూడా మనకి ఆవులే కనిపిస్తూ ఉంటాయండి. చాలా అంటే చాలా ఆవులు. అసలు ఆ ద్వారకా నిండా కూడా చాలా గోవులు అయితే ఉన్నాయి అనమాట. సో నేను ఫస్ట్ టైం కదా వచ్చింది. సో అందుకే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి అంటే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 1.8 కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్. సో నేను అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తే మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అని చెప్పి నడుచుకుంటూ వచ్చా. ఇదేనండి మనకి ఇస్కాన్ ఆర్చ్ అనేది ఉంటుంది అక్కడ మనకి డైరెక్ట్ అంటే ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్ళడానికి అనమాట. సో ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఇట్లా నడుచుకుంటూ వెళ్తా మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ పెట్టుంటాయి అనమాట. ఎక్కడ టెంపుల్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది, లైక్ ఎన్ని మీటర్స్లో ఉంది అనేది మనకి దారిలో వెళ్తూ ఉంటే ఇవన్నీ పురాతనమైన దేవాలయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నేను 3:34 అవుతుంది కాబట్టి ఈ టెంపుల్ అయితే క్లోజ్ ఉందన్నమాట. అండ్ ద్వారకాధీశుడు టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది. బట్ నేనేంటంటే కొంచెం ముందు వెళ్తే మీకు అవన్నీ కూడా చూపించడానికి బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఎర్లీగా బయలుదేరి వెళ్తున్నాను అనమాట. సో దారిలోనే మనకి చాలా భజనలు చేసుకుంటూ శ్రీకృష్ణుడు చిన్న చిన్న విగ్రహాలను పట్టుకుని వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ ద్వారకా వెళ్తూ ఉంటారనమాట. అంటే లోపల ద్వారకాధీశుడు దర్శనానికి వస్తూ ఉంటారనమాట. అసలు ఎంత పండగలాగా ఉందంటే అంటే నార్మల్ డేస్లో మన ఊర్లో ఏం చూడము, ఫెస్టివల్ టైమ్స్లోనే ఉంటుంది. కానీ ద్వారకాలో అయితే మాత్రం ప్రతిరోజు పండగలాగానే ఉంటుందంట. అసలు అందరూ కూడా పిల్లలతో అండ్ ఫ్యామిలీతో కలిసి వచ్చి వాళ్ళు అట్లా చిన్న కృష్ణుడిని మీకు చూపిస్తాను. వాళ్ళ చేతిలో ఎంత కృష్ణుడు ఉన్నాడో చూడండి. ఆ కృష్ణుడిని పట్టుకుని వాళ్ళు బ్యాండ్ పెట్టుకుని డ్యాన్స్లు వేసుకుంటూ ద్వారకాధీశుడు దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట వీళ్ళంతా కూడా. మనం జీవితంలో బ్రతుకుండంగా ఒక్కసారైనా ఈ ద్వారకలో అయితే అడుగు పెట్టాలండి. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఇదంతా కూడా పరిపాలించి ఇదంతా కూడా ఆయన నడయాడిన ప్రదేశం అనమాట. అసలు అక్కడికి వెళ్తుంటేనే నాకేంటో తెలియని ఫీలింగ్ అనమాట. అసలు ఏంటో ఒక్కొక్కసారి తెలియకుండానే కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అనమాట. అసలు ఆ ఫీలింగే చెప్పలేనండి. కొన్ని మనం అసలు ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. మీరు ద్వారకా రైల్వే స్టేషన్ నుంచి ద్వారకాధీశుని మందిరానికి రావాలి అనుకుంటే నడవలేకపోతే కనుక ఆటోకి
షేరింగ్ పర్పస్ అయితే 20 రూపీస్ తీసుకుంటాడండి. లేదు మీకు సపరేట్ ఆటో కావాలి అనుకుంటే 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు తీసుకుంటాడు. మనకు ఒక 100 మీటర్స్ లాంగ్ టెంపుల్ దగ్గరలో అయితే మనల్ని దింపేస్తారనమాట. సో అలా నడుచుకుంటూ నేనైతే వచ్చేసానమాట. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా చిన్ని కృష్ణుడు, రాధ బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతూనే ఉంటారు. మన కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుందండి. ఆల్మోస్ట్ మనం దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, మందిరం దగ్గరలోకి. ఇవన్నీ కూడా చిన్నపిల్లల బట్టలు అయితే చాలా ఉంటాయి. అంటే రాధ వేషాలు వేసుకోవాలనుకునే కోరికలు ఉంటాయి చిన్న చిన్న పిల్లలకి. సో వాళ్ళని ఆ వేషంలో చూడాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. పిల్లలకి అట్లా వేసి కూడా మనం దర్శనానికి తీసుకెళ్ళచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీ ద్వారకాధీష్ మందిర్, అక్కడ పైన ఎగురుతున్న జెండాని చూశారు కదా, అదే ఆయన ప్రధాన ఆలయం అనమాట. సో ముందు మనం అక్కడికి వెళ్ళే ముందు మనం వెనకాల ఘాట్ వైపు నుంచి వెళ్దాం అనమాట. ఇవన్నీ కూడా ఆవులు, చెప్పాను కదా మొత్తం అంతా ద్వారకా అంతా కూడా అసలు ఎన్నో వేల లక్షల ఆవులు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. మనం ఒక రోజు కొంచెం దూరం వెళ్ళాము అంటే ఎక్కడ చూసినా అడుగడుగునా కూడా మనకి అవే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి వెనకాల వైపు నుంచి అనమాట. ఇక్కడ మనకి దర్శనానికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3-4 వేస్ ఉన్నాయండి. మనం ఎటు దగ్గరగా ఉంటే అటు నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఏ గేట్ నుంచి వెళ్ళినా మనకి దర్శనం అదే టైం పడుతుంది ఫ్రీ దర్శనానికి అయితే. అండ్ మనకి 500 రూపీస్ దర్శనం డైరెక్ట్ పంతులు గారులు అయితే మన లోపలికి తీసుకెళ్తారు. మీరు ఒక్కలే వస్తే కనుక 500 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోండి, ఎందుకంటే కొంచెం తొందరగా అవుతుంది అండ్ దేవుని దగ్గర నుంచి చూడడానికి అవుతుంది అనమాట. సో లేదు మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు బ్యాగ్స్ అండ్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఏవైనా సరే, స్మార్ట్ వాచెస్ కానీ, ఫోన్స్ కానీ అండ్ అదేవిధంగా పవర్ బ్యాంక్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు బయట డిపాజిట్ చేసే వెళ్ళాలండి. ఈ బయట చెప్పుల స్టాండ్ కానీ, లగేజ్ కౌంటర్ కానీ, మొబైల్స్ గ్యాడ్జెట్స్ పెట్టే అన్నీ కూడా ఫ్రీ కౌంటర్సేనండి. వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు. అక్కడ ఒక ట్రే అయితే పెడతారు, మీకు నచ్చితే డొనేట్ చేయమంటారు, లేకపోతే లేదు, ఫోర్స్ అయితే ఏం చేయరు. సో అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళాలి. మీరు వీఐపీ దర్శనానికి అంటే 500 రూపీస్ దర్శనానికి వెళ్తే కనుక మీరు ఫోన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. కాకపోతే డైరెక్ట్ మూల విరాట్ని మిమ్మల్ని దర్శనం చేసుకునేటప్పుడు వీడియో అయితే తీనివ్వరు, ఫొటోస్ అయితే తీనివ్వరు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జనరల్గా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే కొంతమంది లోపలికి వెళ్ళాక కూడా మరి వీవీఐపీస్ కొంతమంది అక్కడ ఫోటోలు అయితే తీస్తూ నేను చూశాను. బట్ అది మనకు తెలియదు. బట్ మనం రూల్స్ పాటించడం అనేది ధర్మం. సో నేనైతే ఏమి లోపల ఫొటోస్ అయితే తీయలేదండి. నేను జనరల్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బయట అయితే కొన్ని ఫొటోస్ దిగాను అనమాట. సో దర్శనం అయితే మనకి ½ అన్ అవర్లోనే అయిపోయిందనమాట. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. నేను లోపలికి వెళ్ళే టయానికి కర్టెన్స్ అన్నీ కూడా వేసి స్వామివారికి నివేదన చేసి హారతి అనేది ఇస్తున్నారండి. అసలు ఆ టైంలో నన్ను అక్కడే ఉంచారు. ఆల్మోస్ట్ నేను ఒక 20 మినిట్స్ అక్కడే ఉన్న హారతి అయ్యే వరకు. ఒక్కసారిగా కర్టెన్స్ తీసి ఒక గంట కొడుతూ అందరూ కూడా హారతి ఇస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నేను ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఆయన చూడడానికి అంత దూరం వెళ్ళినందుకు ఆయన నాకు దర్శనం ఇచ్చాడు. అంత మంచి దర్శనం నాకు తెలిసి నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చూసి ఉండకపోవచ్చు. అసలు ఒక పక్కన ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత దూరం నుంచి అంత కష్టపడి ఆయన చూడడానికి వచ్చానే, అసలు ఆయన నాకు దర్శనం ఒక్క సెకండ్ దొరుకుద్దా లేదా అని ఎంత బాధపడిపోయాను. కానీ అది అయిన తర్వాత అసలు నా కళ్ళమ్మని నీళ్ళు ఆగలేదండి. చెప్తున్నా, నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు. మనం దేవుడి మీద చూపించే ఆ భక్తి మనకి ఆయన మనకు అంత ప్రేమనైతే చూపిస్తారండి తిరిగి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను దేవుణ్ణి అంతగా ఇష్టపడుతూ ఉంటాను. కాబట్టి నేను కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎంతో కష్టంతో లేకపోతే ఎంతో ఇష్టంతో వెళ్తూ ఉంటాం కొన్ని గుళ్ళకి. కానీ అక్కడ మనకి దర్శనం సరిగ్గా అవ్వదు, లేకపోతే ఊరినే తోసేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి దర్శనం జరిగితే మన జీవితంలో ఇంకా అంతకన్నా ఏముంటుందండి. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి పడుకునిపోయి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చానండి. ఎందుకంటే మార్నింగ్ కూడా మళ్ళీ ఆయన దర్శనం చేసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. అందుకనే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ నేను పొద్దున్నే వచ్చేసాను ఆయన దర్శనం కోసం. వెళ్ళాను పొద్దున్నే అయితే ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాను. కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందండి. 1 అవర్ 15 మినిట్స్ అయితే పట్టింది. బట్ దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక సర్కిల్ అనేది వస్తుంది అనమాట. ఆ సర్కిల్ దగ్గర మనకి చాలా టెంపో వ్యాన్స్, ఏసీ, నాన్ ఏసీ, అదేవిధంగా కార్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడా తిప్పడానికి. మనం ఒక్కలమే వస్తే బైక్ రెండో తీసుకుని తిరగొచ్చు. బట్ నాకేంటంటే మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. ఫస్ట్ టైం కదా, కొన్ని ప్లేసెస్ మిస్ అవుతాం అని చెప్పి నేనేం చేశాను, టెంపో ట్రావెలర్లో ఒక సీట్ అయితే బుక్ చేసుకున్నాను. 350 రూపీస్ అనమాట. మళ్ళీ ద్వారకా నుంచి తీసుకెళ్లి మొత్తం అన్ని ప్లేసెస్ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మనకి అక్కడ ద్వారకాధీశ్వర మందిరం దగ్గరే ఆపుతారనమాట. సో అయితే ఫస్ట్ మనం ఇక్కడ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రుక్మిణీదేవి ఆలయానికి అయితే వచ్చాం అనమాట. సో రుక్మిణీదేవి ఆలయం అసలు శ్రీకృష్ణుడు ఆలయంతో పాటు కలిసి లేకుండా ఎందుకు ఇంత దూరంలో ఉన్నాయి అనడానికి ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. మనం గుడిలోకి వెళ్ళంగానే పంతులు గారు కూడా అదే స్టోరీ
చెప్తారు. యాక్చువల్గా అసలు రుక్మిణీదేవి ఆలయం ద్వారకాధీశుని ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఉంది అనడానికి ఒక కథ అయితే ఉందండి. అది ఏంటంటే దూర్వాస మహర్షి అని మీ అందరికీ తెలుసు కదా, ఆయన కొంచెం కోపంగా ఉండేవారు అనమాట. అయితే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవుల వివాహం జరిగిన కొత్తలో వారి అత్యంత కోపిష్ఠగా ఉండే ఈ దూర్వాస మహర్షిని రాజభవనానికి భోజనానికి ఆహ్వానించడానికి వెళ్ళారు. అయితే ఆ మహర్షి ఒక కఠినమైన షరత్తు మీద అయితేనే నేను వస్తాను అని చెప్తారు. అది ఏమిటంటే ఆయన ప్రయాణించే రథాన్ని గుర్రాలకు బదులుగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవులే స్వయంగా లాగాలి అని చెప్తారు. సో దానికి సరే అని చెప్పి గురువుగారి మాట ప్రకారం వారిద్దరూ రథాన్ని లాగడం ప్రారంభించారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో రుక్మిణీదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. ఆమె పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు తన బొటనవేలుతో భూమిని నొక్కి గంగాదేవిని ప్రార్థించగా గంగాదేవి పైకి వస్తుంది అనమాట. సో ఎంతో దాహంతో ఉన్న రుక్మిణీదేవి ఆ దాహాన్ని అయితే తీర్చుకుంటుంది. ఈ లోపు అతిథిగా ఆయన తీసుకొస్తున్న పల్లకి మీద తీసుకొస్తున్న దూర్వాస మహర్షి కోపంతో అతిథి మర్యాదలు లేకుండా ముందు ఆవిడ తాగేసిందన్న కోపంతో రుక్మిణీదేవిని శపిస్తారు. ఏమని అంటే తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడికి దూరంగా ఉండాలని. ఆ శాపం కారణంగానే రుక్మిణీదేవి 12 సంవత్సరాల పాటు కృష్ణుడికి దూరంగా ఒంటరిగా ఈ ప్రదేశంలో తపస్సు చేయాల్సి వచ్చింది. అందుకే ఆమె ఆలయం ద్వారకాధీశుడి మందిరానికి దూరంగా నిర్మించబడింది. యాత్రికుల నమ్మకం ఏంటంటే ద్వారకా యాత్ర పూర్తి కావాలంటే ద్వారకాధీశ ఆలయంతో పాటు రుక్మిణీదేవి ఆలయాన్ని కూడా దర్శించుకోవాలని చెప్పి ఆనాటి దాహార్తిక కథకు గుర్తుగా ఈ ఆలయంలో యాత్రికులకు ముఖ్యంగా జలదానం అంటే నీటిని ప్రసాదంగా ఇస్తారనమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ జలప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించండి. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం అయితే నెక్స్ట్ నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 20 మినిట్స్లో అయితే వచ్చేసాం ఇక్కడికి. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఇక్కడైతే వాతావరణం అంతా కూడా చాలా బాగుందన్నమాట. మీరు ఎవరైనా ఇద్దరు వెళ్తే కనుక బైక్ తీసుకోండి. ఒక్కలే ఉంటే కనుక ప్లేసెస్ అన్ని కవర్ చేయాలంటే బస్సెస్ చాలా బెస్ట్ అండి. టెంపో ట్రావెల్స్ చాలా బెస్ట్ అనమాట. సో మనమైతే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఒక 5-6 మెంబర్స్ అందరూ కూడా ఇట్లా టెంపో ట్రావెల్స్ లేదా ఆటోలు కానీ కార్స్ కానీ బుక్ చేసుకుని అయితే వస్తున్నారు. మనమైతే డైరెక్ట్ దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫోన్స్ అయితే ఎలా ఉంది లోపలికి. సో ఎక్కడ కూడా మనకి ఫోన్స్ ఎలా లేదని అయితే బోర్డ్స్ ఏం పెట్టలేదు. సో ఫోన్స్ అయితే ఎలా ఉందన్నమాట. అందరూ కూడా లోపల గర్భాలయంలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అంటే స్వయంగా ఉన్న జ్యోతిర్లింగాన్ని కూడా అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. మీరు కనుక ఇక్కడ స్పెషల్ దర్శనం చేసుకోవాలి అండ్ పూజ చేయించుకోవాలి అంటే కనుక కంపల్సరీ మీరు టికెట్స్ అయితే తీసుకోవాలండి. ఒకటి 500 ఉంది అండ్ 1000 ఉంది, 1500 అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందన్నమాట. లేదు నార్మల్ దర్శనం అనుకుంటే మీరు క్యూ లైన్లో వెళ్ళిపోయి ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చు. నేను ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చాం కదా స్వామివారిని దర్శించుకోవడానికి, ఇంత దూరం వచ్చి ఆయన స్పర్శించుకోకపోతే ఎట్లా అని చెప్పి నేనైతే 1000 రూపాయల టికెట్ తీసుకుని నేను లోపల దర్శనానికి అయితే వెళ్ళానండి, ఆయన స్పర్శించడానికి అయితే. సో దర్శనం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ అక్కడ పూజారులు కూడా చాలా మంచిగా మనం చెప్పిన గోత్రాల ప్రకారం వాళ్ళైతే మనతో పూజలు అయితే చేపిస్తున్నారు. అక్కడ 5 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ వరకు అయితే మన గర్భాలయంలో ఉండడానికి మన పూజ అయ్యే వరకు అయితే అలో చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నందీశ్వరుడు అనమాట. ఈయన కొంచెం పైన ఉంటారు అండ్ కింద గర్భాలయం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా కిందకు ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఎప్పుడైనా ఫస్ట్ టైం వెళ్తే కనుక కంపల్సరీ అట్లీస్ట్ ఒక 500 రూపీస్తో అయినా మీరు లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే తాకిరండి. ఎందుకంటే స్వామివారిని తాకే జ్యోతిర్లింగాలు చాలా తక్కువ ఉన్నాయి మనకి. ఎందుకంటే కొన్ని జ్యోతిర్లింగాలని మనం తాకడానికి కుదరదు కాబట్టి మనకి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళొస్తే బాగుంటుంది, స్పర్శిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా అది మీ ఇష్టం, వెళ్ళాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి. సో నేనైతే ఆయన దర్శించుకున్నానండి. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. మీకు టికెట్స్ కావాలి అంటే అక్కడ డైరెక్ట్ టికెట్ కౌంటర్ ఉంది. అండ్ లేదు అంటే కనుక ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి ఏమైనా అవైలబిలిటీ ఉందేమో. కాకపోతే అక్కడ డైరెక్ట్గా కొంతమంది పంతులు గారులు అయితే మనం డబ్బులు ఇస్తే లోపలికి డైరెక్ట్ తీసుకెళ్తున్నారు. ఆ అవకాశం కూడా ఉంది. సో మీరు వెళ్ళిన సిచ్యువేషన్ అండ్ మీకు అక్కడ ఎట్లా ఉందో దాన్ని బట్టి చూసి మీకు ఏది వీలుగా ఉంటే అదైతే చేసుకోండి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి అక్కడ మహాశివుడిది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. సో అక్కడ ఫొటోస్ దిగడం కానీ అవన్నీ కూడా మనకి ఒక 5-10 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మనకి దర్శనానికి హరీబరీ లేకుండా మనకి మన కోసం టెంపో ట్రావెల్ ఎవరైతే తీసుకొచ్చారో మన కోసం వెయిట్ చేస్తారండి. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మనల్ని వదిలేసి వెళ్ళిపోడు. సో ఇక్కడ దర్శనం చేసుకుని ప్రశాంతంగా మేమైతే ఒక 15-20 మినిట్స్ ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా దిగిన తర్వాత అక్కడ కొంచెం స్నాక్స్ తిని మళ్ళీ బస్సులోకి అయితే వెళ్ళాం అనమాట. సో నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము అంటే మనం గోపీ తలబ్ వచ్చాం అనమాట. గోపీ తలబ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చాలా మంది కూడా గోపీచందనం తిలక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అంటే ఇస్కాన్ వాళ్ళు కానీ మనం కూడా ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం తిలక్ పెట్టుకుంటాం కదా గోపీచందన్ తిలక్. అదనమాట మనకు పూజ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. గోపీచందన్ స్టిక్స్ అంటే ఇంత ఉండి మనకి 30-40 రూపీస్లో స్టిక్స్ దొరుకుతాయి. అది మనం కొద్దిగా వాటర్లో అరగ తీసుకుని మనం ఇట్లా నామం పెట్టుకోవడానికి కుదురుతుంది కదా. ఆ గోపీచందన్ అంతా కూడా ఇక్కడే పుట్టింది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అంటే మనకి మామూలుగా చెరువుల్లో మట్టి ముల్తాని మట్టి
లేకపోతే అవి ఎట్లా ఉంటుందో ఇక్కడ ఈ చెరువంతా కూడా ఈ గోపీచందన్‌తోనే అంటే మొత్తం అంతా కూడా అదే అనమాట. ఈ తిలక్కే ఉంటుందంట. సో, ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనకి చూస్తున్నారు కదా! ఈ స్టిక్స్ ఇవన్నీ కూడా గోపీచందన్ స్టిక్స్ అనమాట. ఇక్కడ 5, 10 రూపీస్‌కే మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రదేశం ఎందుకంత ప్రాముఖ్యమైనది అంటే పురాణాల ప్రకారం బృందావనంలో ఉండే గోపికలు శ్రీకృష్ణుడిని చివరిసారిగా కలుసుకోవడానికి వచ్చిన ప్రదేశం ఇది. ఆయనతో కలిసి తమ చివర రాసలీల చేసిన ప్రదేశం కూడా ఇదే. చివరి రాసలీల తర్వాత గోపికలందరూ కూడా మోక్షం పొందడం కోసం ఈ నేలకు తమ ప్రాణాలను అర్పించారంట. అప్పటినుంచి ఈ ప్రదేశం గోపీ తలబుగా ప్రసిద్ధి చెందింది. అందుకని ఇక్కడ తిలకాన్ని ధరించడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆశీస్సులు పొందుతారని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టిని తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నుదుటిన నామంలా ధరిస్తూ ఉంటారు. ఈ గోపీ తలబ్ దగ్గర ప్రదేశాలన్నీ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆవు దూడ ఎప్పుడు కూడా ఆ గుడిలోనే ఉంటాయంట. కానీ అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఇక్కడ ఒక శివాలయం ఉంది అండ్ అక్కడ ప్లేసెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. మనకు టైం ఉంటే కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో ఏంటంటే మనం బండేసుకుని వస్తే కనుక ఇక్కడ ఎక్కువసేపు ఉండొచ్చు, లేదు మనం అందరితో కలిసి వస్తే కనుక సో వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు. సో నేను ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా అందరితో కలిసి వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కలమే బండేసుకుని వస్తే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ప్రశాంతంగా మనకు నచ్చినంతసేపు ఉండి వెళ్ళొచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో నేనైతే కొన్ని ఈ గోపీచందన్ స్టిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ మట్టి వాసన అయితే రావట్లా. సో ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు అంటే శివాలయం కానీ, ఇక్కడ శ్రీకృష్ణుడి దేవాలయం కానీ, రామాలయం ఒకటి ఉంది, హనుమంతుడి దేవాలయం ఉంది. అవన్నీ నేను క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే మనకి లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకని మెయిన్ టెంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. అండ్ మీ అందరికి స్మాల్ సజెషన్, ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక మీరు సమ్మర్ని స్కిప్ చేసి రిమైనింగ్ సీజన్స్లో వెళ్ళండి. ఎందుకంటే సమ్మర్ ఇక్కడ చాలా అంటే చాలా హాట్ ఉంది. బట్ నేనైతే వచ్చాను కానీ చాలా వేడిగా ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 48, 49 డిగ్రీస్ అయితే ఉందన్నమాట. కానీ ఏదేమైనప్పటికీ దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది కాబట్టి నేను ఎంత ఎండలో వచ్చినా అన్నీ కూడా మర్చిపోయాను. సో నెక్స్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బేడ్ ద్వారకాకి వెళ్తున్నాము. అదేనండి సముద్రంలో మునిగిపోయిన ద్వారకా ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి అయితే మనం వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి రూట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకపోతే బైక్ మీద వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ స్టిల్ నేను విండో సీట్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను షూట్ చేయడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే మనకి ఇవన్నీ కూడా బోట్స్, ఇక్కడ హార్బర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా మంది జనాలు వీటి మీదే బతుకుతూ ఉంటారు. ఫైనల్గా మనం అయితే సుదర్శన సేతు మీదకి అయితే వచ్చేసాం అనమాట. పెద్ద బ్రిడ్జ్ అంటే చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది అయితే నైట్ టైం వ్యూ ఉంటుందండి, అసలు అద్దరిపోతుంది అనమాట. సో నేను మీకు చూపిస్తాను వీడియో విజువల్స్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని మీద ట్రావెల్ చేసినంతసేపు మనం కింద దిగడానికి అండ్ ఫొటోస్ దిగడానికి కూడా వాళ్ళు ఆపుతారనమాట. ఏం ప్రాబ్లం లేదు. మీరు టెంపో బుక్ చేసుకున్నా, మీరు క్యాబ్స్ బుక్ చేసుకున్నా మనందరికీ కూడా ఇక్కడ వాళ్ళు ఆగి ఫొటోస్ తీసుకోవడానికి అయితే టైం ఇస్తారు. దాంట్లో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ అక్కడ నుంచి రాగానే మనకి ఆ బ్రిడ్జ్ దాటి ఇటుపక్కకు రాగానే మనకి బేట్ ద్వారకా అనేది వచ్చిందనమాట. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు తన దర్బారును అంటే రాజ్యాన్ని ప్రధాన ద్వారకలో నడిపించినప్పటికీ ఆయన తన కుటుంబంతో మరియు పరివారంతో కలిసి నివసించిన అసలైన రాజప్రసాదం అయితే ఈ బేట్ ద్వారకాలను ఉండేదని నమ్ముతూ ఉంటారు. బేట్ అంటే గుజరాతీ భాషలో బహుమతి అని అర్థం. శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు సుధామ తన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు కలవడానికి ఇక్కడికే వచ్చాడు. ఆయన తెచ్చిన గుప్పుడు అటుకలు శ్రీకృష్ణుడు ప్రేమతో స్వీకరించి దానికి బదులుగా అపారమైన సంపదను బహుమతిగా ఇచ్చిన ప్రదేశం ఇదే కాబట్టి బేట్ ద్వారకా అని పేరు వచ్చింది. మనకి దేవాలయానికి దగ్గరలో అంటే ఒక 1/2 కిలోమీటర్ ముందే మనకి ఇక్కడ వెహికల్స్ అన్ని పార్కింగ్ లో ఆపేస్తారండి. అక్కడ నుంచి బై వాక్ రావచ్చు, లేకపోతే ఆటో అయితే 10 రూపీస్ తీసుకుంటారనమాట. ఇక్కడ కూడా మనం ద్వారకాధీశుని దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ప్రాంగణంలోనే రుక్మిణీదేవి, రాధాదేవి, జాంబవతి, సత్యభామలతో పాటు దేవకీదేవి, ప్రద్యుమ్నుడు ఆలయాలన్నీ కూడా ఉంటాయి అనమాట. కుచేలుడు అదేనండి సుధామ కృష్ణుడికి అటుకులు ఇచ్చిన ప్రదేశం ఇదే కాబట్టి ఇక్కడ భక్తులు బియ్యాన్ని లేదా గోధుమ పిండిని దానంగా ఇస్తారు. పూజారులు భక్తుల చేతిలో కొద్దిగా బియ్యాన్ని ప్రసాదంగా పెడతారు. ఆ బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో బియ్యం డబ్బాలో కలుపుకుంటే సంపద పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఏమన్నా చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకుని మనం అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడతో వాళ్ళు మనకి ప్యాకేజ్ లో మాట్లాడుకున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మళ్ళీ మనం తిరిగి ద్వారకాధీశ మందిరం దగ్గర అయితే వాళ్ళు ఎక్కడైతే మనల్ని పికప్ చేసుకున్నారో అక్కడే మనల్ని అయితే డ్రాప్ చేయడం జరుగుతుంది అనమాట.
మనం ఇక్కడ నుంచి మార్నింగ్ 8కే స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ 1కి అయితే మనం రిటర్న్ వచ్చేస్తాము. ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే మనకి 80 రూపీస్‌కి మీల్స్ అనేవి పెడుతున్నారండి ఇక్కడ. చాలా అంటే చాలా టేస్ట్ బావుంది. మనం ద్వారకాధీశుడి మందిరానికి వెళ్ళే ముందే మనకి ఇక్కడ ఒకటైతే కనిపిస్తుంది కదా గుడి. ఇదేనండి ఆయన క్షేత్రపాల దేవ్ అని ఇక్కడ ఉంటాడనమాట. ఈయన మనకి చాలా గుడుల దగ్గర క్షేత్రపాలకులు ఎట్లా ఉంటారో అట్లాగే ఇక్కడ ఈయననమాట ద్వారకాధీశుడి మందిరం దగ్గరలో. సో ఈయన్ని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం చాలా పురాతనమైన 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన బత్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఇక్కడ ఆటోస్ ఉంటాయండి. వాళ్ళు మన దగ్గర ఏంటంటే 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. సో వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ డైరెక్ట్ దింపుతారనమాట. ఇది సముద్రం మధ్యలో మనకి అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా అంటే పెద్ద గుడి గోపురం ఏమి ఉండదండి. అక్కడ మనకి పెద్ద శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తుందనమాట. అసలు చూస్తానికి 2 కళ్ళు సరిపోవు. అక్కడ చాలా మంది విజిటర్స్ వస్తారు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం వచ్చాను కాబట్టి ఇంత ఎండగా ఉంది. కానీ మీరైతే ఈవినింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈవినింగ్ టైం చాలా అంటే చాలా ప్లెజెంట్ క్లైమేట్ అయితే ఉంటుందండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్ అయితే రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను అక్కడ డార్మెటరీ తీసుకున్నాను కదా! అది 24 అవర్స్ టైం అయితే అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళిపోయి నేను లగేజ్ అంతా కూడా తీసేసుకొని బయట మనకి అక్కడ లాకర్స్ అయితే ఉన్నాయండి. సో డిజిటల్ లాకర్స్ అంటే సేఫ్ లాక్ చేసుకోవడానికి మనకి డిజిటల్ లాకర్స్ ఉన్నాయన్నమాట. సో నేను లగేజ్ అయితే తీసుకొచ్చేసి ఇక్కడ లాకర్‌లో పెట్టేసాను. నాకు తెలిసి 24 అవర్స్‌కి దే చార్జ్డ్ 45 రూపీస్. సో ఇక్కడ మనకి అంతా కూడా డిజిటల్ కోడ్‌లోనే ఉంటుంది. సో మనం అక్కడ పికప్ చేసుకుంటున్నామా లేకపోతే స్టోర్ చేస్తున్నామా అనేది మనకి అక్కడ ప్రతిదీ కూడా క్లియర్‌గా అడుగుతుంది. సో మనం స్టోర్ చేసేటప్పుడు అది ఓపెన్ అవుతే మన ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. అక్కడ ర్యాక్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మన లగేజ్ పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్లి తిరిగి రావచ్చు. అండ్ మళ్ళీ మనకి ఓటీపీ నొక్కిన తర్వాత మళ్ళీ మనకి లగేజ్ అని తీసుకోవడానికి అంతా కూడా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్‌గా ఉందన్నమాట. సో అయిపోయిన తర్వాత నేను లగేజ్ అక్కడ పెట్టేసి మళ్ళీ నేను ద్వారకాధీశుడి మందిరాన్ని దగ్గరికైతే వచ్చాను. కొంచెంసేపు అట్లా తిరుగుదామని. ఎందుకంటే మనకి ట్రైన్ వచ్చి 7కి ఉంది. సో ఇంకా 4 కదా అయింది. ఒక 2 అవర్స్ అట్‌లీస్ట్ అక్కడ టెంపుల్ దగ్గరే తిరుగుదామని చెప్పి మళ్ళీ నేనైతే లగేజ్ అంతా అక్కడ పెట్టేసి అయితే వచ్చానన్నమాట. ఇదైతే గోమతి ఘాట్ అండి. పొద్దున పక్షులన్నీ కూడా చూసారు కదా! అవన్నీ కూడా అక్కడే అన్నమాట. నేను పొద్దున చెప్పడం మర్చిపోయాను యాక్చువల్‌గా. ఇది ఈవినింగ్ టైమ్ ఇక్కడ హారతి జరుగుతుంది. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అండ్ చాలా మంది క్రౌడ్ అయితే వస్తారన్నమాట. ఈ ఘాట్ అయితే మనకి ఎగ్జాక్ట్‌గా బ్యాక్ సైడ్ అన్నమాట. టెంపుల్‌కి బ్యాక్ సైడే మనకుంటుంది. అక్కడ బ్లూ కలర్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా! అదే ద్వారకాధీశుడి మెయిన్ మందిరం అన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడానికి మనకి ఏంటంటే 56 స్టెప్స్ ఉంటాయన్నమాట. దాన్నే స్వర్గద్వారం అని కూడా పిలుస్తూ ఉంటారు. హెవెన్ గేట్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈ ఘాట్‌లో స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ కూడా పోతాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఈవినింగ్ టైం ఇక్కడ హారతి అనేది జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది భక్తులైతే వస్తారు ఆ టైంలో. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ అన్ని చేసుకొని మన స్టేషన్‌కి వచ్చేసి లగేజ్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి మనం వేరేవల్ వెళ్తున్నామండి. అంటే మన సోమనాథ్ టెంపుల్ కి నియర్ బై లో ఉండే రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి నేనైతే ఏసీ స్లీపర్ బుక్ చేశాను. ఎందుకంటే ఎండ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో నేను తట్టుకోలేక ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం వేరేవల్ స్టేషన్ కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకి 6 to 7 అవర్స్ అయితే ట్రైన్ జర్నీ ఉంటుందండి. మనం మార్నింగ్ వీరవల్ వెళ్ళేటప్పటికి అరౌండ్ 4:30 అవుతుందన్నమాట. సో ఇంకా నేను వీరవల్ స్టేషన్‌లో దిగంగానే అక్కడ మనకి డార్మెటరీ అనేది ఉంటే అక్కడ నేను వెయిటింగ్ హాల్‌లోనే ఇంకా ఫ్రెష్ అనేది అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్త డ్రెస్ ఏసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గరికైతే వచ్చేసాము. మనకి మన స్టేషన్ బయటకొస్తే స్టేషన్ బయట నుంచే మనకి బసెస్ ఉంటాయి. 20 రూపీస్ చార్జ్ చేస్తారండి. సో అక్కడ నుంచి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి దింపుతారనమాట. ఇదే మనం చూడబోయే ఇప్పుడు సోమనాథ్ ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ కూడా మనకి మెయిన్ టెంపుల్ లోకి ఫోన్స్ గానీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఎలా ఉండదండి. అక్కడ మనకు ఫ్రీ కౌంటర్స్ ఉంటాయి అనమాట. లగేజ్ పెట్టుకోవడానికి ఫోన్స్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మనం అంటే చేతులకు వాచెస్ కూడా ఎలా ఉండదు. డిజిటల్ వాచెస్ కూడా పవర్ బ్యాంక్స్ కానీ కేబుల్స్ కానీ ఏమి అలో చేయరండి. మొత్తం అన్ని కూడా మనం బయట హ్యాండ్ ఓవర్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే మనకి స్పర్శ దర్శనం ఏమీ లేదండి. డైరెక్ట్ గా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బయటకు రావడమే. అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా లోపలికి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలో లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఈ ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే మన దగ్గర పర్ హెడ్ 200 రూపీస్ తీసుకుని 4 to 5 ఫొటోస్ అయితే తీసి మనకి వాళ్ళు మన ఫోన్స్ కి పంపిస్తూ ఉంటారనమాట. అంతే తప్ప మన ఫోన్స్ తో లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి అయితే అలో లేదు. సో కెమెరాస్ కూడా కొంత పర్మిట్ వరకు అంటే కొంత లెక్క వరకే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి వాళ్ళైనా ఫొటోస్ తీయాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ప్రధాన ఆలయం అనమాట. సో ఇక్కడ దగ్గరలోనే కెమెరా మ్యాన్స్ కి ఎలా ఉంటుంది యాక్సెస్. వాళ్ళు అక్కడ వరకు వచ్చి మన ఫొటోస్ అయితే తీసి మనకి వాట్సాప్ లో డాక్యుమెంట్స్ అయితే షేర్
షేర్ చేస్తారనమాట. సో మనం పేమెంట్ చేసేసిన తర్వాత వాళ్ళు మనకి ఫొటోస్ అనేవి షేర్ చేస్తారు. సో ఫైనల్ గా మనకి పరమశివుని దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఫోన్ లో ఫోటో షూట్స్ అవి చేసుకోండి. బట్ ఎండ అయితే దారుణంగా ఉందండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. బీచ్ పక్కనే ఉన్న అసలు ఆ గాలి కూడా మనకి అంత వేడిగానే వస్తుంది అనమాట. సో నియర్ బై చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా చూడండి. అండ్ మెయిన్ గా ఏంటంటే ఈ టెంపుల్ కి పక్కనే మనకి అసలైన సోమనాథ్ జ్యోతిర్లింగం ఉందని చెప్తూ ఉంటారు. అప్పట్లో కొంతమంది దుండగల నుంచి కాపాడుకోవడం కోసం ఆ సోమనాథుని అక్కడే ఉంచేసి వేరే సోమనాథ్ అంటే ఇప్పుడు మనం వెళ్ళిన ఏదైతే దేవాలయం ఉందో అక్కడ వేరే శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి, అందుకని అసలైన సోమనాథ్ జ్యోతిర్లింగం ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళే చోట ఉందని చెప్పి మనకి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు అనమాట. ఇది జస్ట్ పక్కనే ఉంటుందండి, ఒక 100 మీటర్స్ పక్కనే. ఇక్కడికంటే అక్కడ మనకు దర్శనం టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు కాబట్టి ప్రధాన జ్యోతిర్లింగం ఎక్కడైతే ఉందో ఆయన్ని స్పర్శ దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి జనాలందరూ కూడా ఎక్కువగా అక్కడికి వస్తూ ఉంటారనమాట. సో స్పెషల్ పూజలు కానీ అభిషేకాలు చేసుకోవడం కానీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ప్రధాన ఆలయం మనం ఏదైతే వెళ్ళామో అది కాకుండా ఇప్పుడు మనం అసలుగా చెప్పుకున్న ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో ఇదే అసలైన సోమనాథ్ జ్యోతిర్లింగంగా మనకు అందరూ కూడా చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మనకైతే 1 అవర్ నుంచి 1.5 అవర్ కూడా ఒక్కొక్కసారి దర్శనానికి టైం పట్టేలాగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ కూడా కొంతమంది పూజారులు డబ్బులు ఇస్తుంటే 500 అట్లా తీసుకుని మనం డైరెక్ట్ గా కూడా తీసుకెళ్తున్నారు. బట్ అయినప్పటికీ మనకి ఫ్రీ దర్శనం అయితే కనుక 1 గంట నుంచి 1.5 గంట అయితే పడుతుంది అనమాట. సో లోపల మనకి ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నాకు ఆల్మోస్ట్ నేను ఫ్రీ దర్శనానికే వెళ్ళాను, టైం అయితే ఉంది కాబట్టి. సో నాకైతే ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పట్టిందండి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. స్వామివారిని అభిషేకం చేయడానికి కానీ లేకపోతే నువ్వులు, కొంతమంది ఏంటంటే చాలా రకాల వనమూలికలు కూడా తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రాసెస్ అయితే మనకు తెలియదు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళ ద్వారా మనం పూజ చేయించుకుంటే మంచిగా చేస్తూ ఉంటారని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్ అంటే లైన్ లోనే అక్కడ లోకల్ అతను అయితే పరిచయం అయ్యాడు అనమాట. సో తన వల్ల మనం లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం తొందరగా దర్శనం చేసుకున్నాం. అదే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ తో నేను కూడా స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారి కృపకైతే పాత్రున్నయ్యాను. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు అక్కడ ఏమి తెలియకపోయినా ఆ టయానికి స్వామివారు ఆ అబ్బాయిని పంపించినట్టు అతనితో నాతో అభిషేకం చేయించుకున్నట్టు అనిపించింది. ఇక్కడ దర్శనమై బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఈ టెంపుల్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి సోమనాథ్ నుంచి ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. దానికోసమనే వెళ్ళొచ్చులే అనుకుంటారు. కానీ గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇది డియు అనే ఒక గ్రామంలో, ఫ్యూడమ్ అనే ఒక గ్రామంలో ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి అంటే సోమనాథ్ నుంచి 80 కిలోమీటర్లు వస్తుంది. బయట మనకి ఆటోస్, అదేవిధంగా క్యాబ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా బస్సెస్ కూడా ఉంటాయండి. అక్కడ నుంచి మనకి ఇక్కడ తీసుకెళ్ళడానికి పర్ హెడ్ వచ్చి 300 to 350 రూపీస్ అయితే తీసుకుంటారు. లేదు మీరు సపరేట్ గా వెళ్ళాలంటే కనుక సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఇక్కడికి అసలు స్టోరీ ఏంటంటే మహాభారతం టైంలో కౌరవుల చేతిలో మోసపోయిన పాండవులు 12 ఏళ్ల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తమ వనవాస కాలంలో పాండవులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అలా తిరుగుతూ వాళ్ళు ఈ డియు సముద్ర తీరానికి చేరుకున్నారనమాట. ఆ సమయంలో వారు ప్రతిరోజు భోజనం చేయడానికి ముందు శివ పూజ చేయాలని నిశ్చయించుకుంటారు. అందుకోసం వారు ఈ సముద్ర తీరంలో రాతి గృహను ఎంచుకుని 5 సోదరులు అంటే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ తమ చేతులతో 5 శివలింగాలను అక్కడ ప్రతిష్ఠించారు. పరిమాణంలో తేడాలు ఉంటాయి. ఇక్కడ 5 శివలింగాలు ఒకే పరిమాణంలో ఉండవు. పాండవుల శరీర ఆకృతి అంటే వ్యక్తిత్వాలకు అనుగుణంగా ఇవి వేరు వేరు సైజుల్లో ఉంటాయి. అన్నింటికంటే పెద్ద శివలింగాన్ని బలశాలి అయిన భీముడు ప్రతిష్ఠించాడని, చిన్న శివలింగాన్ని సహదేవుడు ప్రతిష్ఠించాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆయనకి గంగేశ్వరుడు అని పేరు ఎలా వచ్చింది? ఇక్కడ సముద్రం అలలు గంగమ్మ తల్లిగా శివుడిని తాకడం వల్ల ఈ క్షేత్రానికి గంగేశ్వర మహాదేవ్ అని పేరు వచ్చింది. గృహప్రవేశ ద్వారం వద్ద మనం వినాయకుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ జనాలైతే అసలు ఎండను కూడా లెక్క చేయకుండా చాలా అంటే చాలా మంది జనాలైతే వచ్చారు. మనకి ఏదైతే అది స్వయంగా ఏర్పడిన గృహ ఉందో ఆయన ఎంచుకున్నారో, మన పాండవులు ఎవరైతే ఎంచుకున్నారో ఈ గృహ అంతా కూడా శేషనాగు ఆకారంలో అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక పాము యొక్క పడగలాగా ఉంటుందని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆ వాటర్ అస్తమానం కూడా 24/7 ఎప్పుడూ కూడా అవి మనకి ఈ శివలింగాలను అభిషేకం చేస్తూనే ఉంటాయి అనమాట. కానీ ఎప్పుడు కూడా మీరు టెంపుల్ ని మిస్ అవ్వద్దండి. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ వస్తే కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి కానీ లేదా బీచ్ లో దిగి ఆ వాటర్ తో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. బట్ ఇవాళ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు ఎండను తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ పక్క నుంచి అంత సముద్రం అలలు వస్తున్నా సరే వేడి గాలి అయితే ఉంది. అసలు చల్లదనం అనేది లేదు. సో ఈ బెటర్ ఈవినింగ్ టైమ్స్ లో అయితే రండి. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
సమ్మర్ని స్కిప్ చేసేసి అసలు నార్మల్ రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో రండి. మీకు ఇంతకంటే మంచి ప్లేస్ అయితే నేను చెప్పలేను. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ గా వీరావల్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ నుంచి మనం రాజ్కోట్ వెళ్ళాలండి. ఎందుకంటే మనకి రాజ్కోట్ జంక్షన్ నుంచి మనకి హైదరాబాద్ కి చాలా ట్రైన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేను కూడా రాజ్కోట్ నుంచి హైదరాబాద్ కి బుక్ చేసుకున్నాను. సో నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను. డైరెక్ట్ మనం వీరవల్కి వచ్చి ఇక్కడ నుంచి బస్ ఎక్కచ్చు. లేదు అంటే వీరవల్ రైల్వే స్టేషన్ నుంచి మనకు లోకల్ ట్రైన్స్ ఉంటాయి, 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు అది మిస్ అయితే ఎక్స్ప్రెస్ అయినా ఎక్కి మనం రాజ్కోట్ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ట్రైన్ కొంచెం తక్కువ జర్నీ పడుతుంది, ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పడుతుంది. బస్ అయితే 5 to 6 అవర్స్ పడుతుంది కాబట్టి మనం ట్రైన్ ప్రిఫర్ చేస్తాం అనమాట. నేనైతే ట్రైన్ ఎక్కేసి ఇక్కడ రాజ్కోట్ జంక్షన్ కి వచ్చిన తర్వాత రాజ్కోట్ స్టేషన్ బయటే మనకి హోటల్ ప్యారడైజ్ అయితే ఉందండి. వాళ్ళు బోర్డు లో పెట్టినట్టుగానే రూమ్స్ అయితే నిజంగానే లగ్జీరియస్ గా ఉన్నాయి అనమాట. నాన్ ఏసీ వచ్చి 800, ఏసీ వచ్చి 1000 రూపీస్, 1200 అయితే ఉన్నాయి. మనకి ఒక్కడనే కాబట్టి నాకు 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇన్ని రోజులు మొత్తం జర్నీ చేస్తున్నాను కాబట్టి కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి ఏసీ రూమ్ అయితే తీసుకుని నైట్ అంతా అక్కడే స్టే చేశాను. భోజనం కోసం, టిఫిన్ కోసం అయితే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. వాళ్ళదే రెస్టారెంట్ ఉంది 24/7. మనకు రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ లో ఉంది. ఫుడ్ మెనూ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. ఓవర్ కాస్ట్ అయితే ఏం లేవు, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మనకి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ గా మెయిన్ గేట్ బయటే ఉంటుంది అనమాట. మన మార్నింగ్ ట్రైన్ వచ్చేసరికి 5:15కి. సో ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ కాబట్టి మార్నింగ్ లేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేనైతే దగ్గరలో తీసుకున్నా. అంటూ దట్ చెప్పాలి అంటే ఆ ప్రైస్ కి రూమ్ చాలా అంటే చాలా వర్తి అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మెనూలో నార్మల్ ప్రైజెస్ అండి. మనకి నార్మల్ గా చిన్న చిన్న రెస్టారెంట్స్కి వెళ్తే ఎంత ప్రైజెస్ ఉంటాయో మనకి రూమ్ సర్వీస్ కూడా అదే ప్రైస్ ఇస్తున్నారు అనమాట. నేనైతే కాజు బటర్ మసాలా విత్ బటర్ నాన్ చెప్పేసుకున్నానండి. చెప్పుకుని మంచిగా తినేసి ఏసీ 16లో పెట్టి బాగా నిద్రపోయాను. మార్నింగ్ 4:30కి అలారం పెట్టుకుని ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసేసుకుని నేనైతే రిటర్న్ బయలుదేరాను అనమాట. సో మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకుని నేనైతే స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. స్టేషన్లో మనకి 5:15, 5:25 ఎగ్జాక్ట్గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇది పూర్బందర్ నుంచి మనకి హైదరాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆన్ టైం వచ్చిందనమాట. జర్నీ టైం అయితే 26 అవర్స్ అనమాట. మనకి ఇవాళ మార్నింగ్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 5కి ఎక్కాం కాబట్టి 5:30కి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అయితే మనం లింగంపల్లిలో దిగొచ్చు, బేగంపేట దిగొచ్చు అండ్ సికింద్రాబాద్లో అయితే లాస్ట్ స్టాప్ అనమాట. మీ ఇష్టం. నేనైతే ఇక్కడ లింగంపల్లిలో దిగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ లో బడ్జెట్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. హరే కృష్ణ.